కాన్స్టెన్సీ కోఆర్డినేషన్ మీటింగ్ పోలీసు వారికి, అదేవిధంగా ఆర్ఓ గారు, రెవెన్యూ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, సెక్టారల్ ఇన్ఛార్జెస్, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జెస్, ఎస్ఎస్టీ టీమ్స్, చెక్ పోస్ట్ మొదలైనవన్నీ కలుపుకుని ఈరోజు సాయంకాలం ఎండిఓ ఆఫీసులో ఆర్ఓ గారు మేము కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిపించాం. దాంట్లో ఎంసీసీ రూల్స్ వైలెన్సెస్, తర్వాత ఈ సీజర్స్, అలాగే మనీ కానీ, చక్కెర కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇలాంటి సప్లై చేస్తున్నప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద, అలాగే పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనవన్నీ కూడా పూర్తిగా ఒక అవగాహన కల్పించి, తదనంతరం ఈ సెంట్రల్ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ ద్వారా 150 మంది 2 కంపెనీస్ బిఎస్ఎఫ్ వచ్చినాయి. వాటి ద్వారా చిలకలూరుపేట టౌన్ ఎన్ఆర్టీ రోడ్డు మొదలుతుంది ఈ సెంటర్ వరకు కూడా ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఇది ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపిస్తారని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపిస్తారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా జరిపించడానికి గాను ఈ కవాతు ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి నిర్వహించాం. ఇది ఇంకా ఫర్దర్గా చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో సమస్యాత్మకమైన గ్రామాల్లో మరియు వార్డుల్లో కూడా ఈ రోజు నుంచి కూడా నిర్వహిస్తాం. ఈ ఫోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఎక్కువగా నాదెండ్ల మండలంలో కొన్ని గ్రామాలు ప్రతిసారి సమస్యాత్మక గ్రామాలు బాంబులు వేసుకోవడం జరిగేదండి. దాని మీద మీరు ప్రత్యేక చర్యలు ఏం తీసుకుంటారు? నాదెండ్ల ఊరు కూడా ఈ కవాతు నిర్వహిస్తాం. ఆ గ్రామ ప్రజలందరితోటి ఒక మీటింగ్ పెట్టుకుంటాం. దాంట్లో ఉన్న రౌడీ షీటర్స్ కానీ, ట్రబుల్ మాంగర్స్ కానీ వీళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ల కేసులు పెడతాం. అలాగే అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్నీ కూడా మేమంతా కూడా వాచ్ చేస్తూ ఉంటాం. నియోజకవర్గ స్థాయిలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఓటర్లలో నమ్మకాన్ని కలిగించి, మీకు మేమున్నాం, ధైర్యంగా ఓటేయండి అని చెప్పడానికి మనం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ద్వారా ఎవరైనా సరే అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ చేయాలనుకున్నా వాళ్ళల్లో భయం కలిగించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది.